నమస్తే డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఎప్పట్లాగానే ఒక చిన్న టాపిక్ని తీసుకుందాం. అంటే తెలుగులో మాట్లాడే మాటలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఇది కదా మనం నేర్చుకుంటుంది. ఈరోజు కూడా తెలుగులో మనం మాట్లాడేటటువంటి మాటలులో ఒక మాటని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అంటే చాలాసార్లు నేను ఉండాల్సి వచ్చింది, కారణాలు అంటే డ్యూ టు సో మెనీ రీజన్స్ నేను ఉండాల్సి వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, నాకు ఇష్టం లేదు కానీ తినాల్సి వచ్చింది, అంటే ఏదైనా ఒక పనిని మనం చెయ్యవలసి వచ్చింది లేదా చెయ్యవలసిన అవసరం లేకపోయింది. అలాగే ఉండాల్సి వచ్చిందా, వెళ్ళాల్సి వచ్చిందా, చెయ్యాల్సి వచ్చిందా, ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఇటువంటి మాటల్ని మనం ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అనేది ఈరోజు లెసన్లో నేర్చుకుందాం. చాలా చిన్న టాపిక్ అండి, నిజానికి చాలా మందికి తెలిసిన టాపిక్ కూడా అయ్యొచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవి సబ్జెక్ట్స్. అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. ఇవి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్స్గా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. ఈ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్లతో ఉండాల్సి వచ్చింది అని చెప్పాల్సి వస్తే సో వెరీ సింపుల్, హ్యాడ్ టు బీ, హ్యాడ్ టు బీ అని చెప్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్స్ని చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. హ్యాడ్ టు బీ ఎలా చెప్పాలి? ఇది పాస్ట్కి సంబంధించిన విషయం. ఫస్ట్ వి షుడ్ రిమెంబర్ దిస్. ఇది ప్రజెంట్తో సంబంధం లేదు, ఇది పూర్తిగా పాస్ట్కి సంబంధించిన విషయం. అంటే ఉండాల్సి వచ్చింది ఎప్పుడు? నిన్ననో, మొన్ననో, లాస్ట్ వీకో అలా అనమాట. సో ఎలా చెప్పాల్సి వస్తుంది? నేను ఒక విలేజ్కి వెళ్ళాను, లాస్ట్ బస్ మిస్ అయింది, సో రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎలా చెప్తాం? ఐ వెంట్ టు ఏ విలేజ్, ఐ మిస్డ్ ద లాస్ట్ బస్, సో ఐ హ్యాడ్ టు బీ, ఐ హ్యాడ్ టు బీ దేర్, ఐ హ్యాడ్ టు బి దేర్ అట్ బస్ స్టాప్. ఏదో ఒకటి. అంటే ఐ వెంట్ టు ఏ విలేజ్ బట్ ఐ మిస్డ్ ద లాస్ట్ బస్, సో ఐ హ్యాడ్ టు బి దేర్ అట్ బస్ స్టాప్ ద హోల్ నైట్. నైట్ అంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. చూడండి, ఐ హ్యాడ్ టు బి దేర్. ఇదే విషయంలో ఐ హ్యాడ్ టు బి దేర్, యూ హ్యాడ్ టు బి దేర్, షీ హ్యాడ్ టు బి దేర్, దే హ్యాడ్ టు బి దేర్. అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ ఇట్లన్నింటితో మనం ఈ హ్యాడ్ టు బిని చెప్పుకోవచ్చు. సో మనం ఎవరో ఫ్రెండ్ని అడుగుతున్నాం, ఏంటి? యు సీమ్ టు బి డల్, యువర్ ఐస్ ఆర్ రెడ్ అండ్ బల్జింగ్. నువ్వు డల్గా కనిపిస్తున్నావు. యు సీమ్ టు బి ఏ బిట్ టైర్డ్, బాగా అలసటగా కనిపిస్తున్నావు. వాట్ హ్యాపెన్? అతను చెప్తున్నాడు, మంచి నిద్ర లేదు, రాత్రంతా సరిగా నిద్రపోలేదు. ఐ డింట్ హ్యావ్ గుడ్ స్లీప్. వాట్ హ్యాపెన్? బికాస్ మై ఫ్రెండ్స్ ఫాదర్ వాజ్ నాట్ వెల్. My friend's father was not well, so I had to be at hospital. I had to be, to తర్వాత be వచ్చింది. I had to be at hospital. ఇక్కడ స్ట్రక్చర్ని గమనిస్తున్నారా? I had to be. ఇక్కడ be అంటే ఉండటం. మనం బస్ స్టాప్లో ఉండాల్సి వచ్చింది, I had to be there. హాస్పిటల్ దగ్గర ఉండాల్సి వచ్చింది, I had to be at hospital. ఇక్కడ బి తీసేసి ఏ వర్బ్ ప్రెజెంట్ ఫామ్నైనా మనం పెట్టొచ్చు. తినాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు ఈట్. తాగాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు డ్రింక్. వెళ్ళాల్సి వచ్చింది, నిజానికి నాకు ఇష్టం లేదు వెళ్ళడం, బట్ ఐ హ్యాడ్ టు గో. వెళ్ళాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు గో. చూడండి, హ్యాడ్ టు తర్వాత బి పెడితే ఉండాల్సి వచ్చింది. బి బదులుగా మనం ఏ వర్బ్ ప్రెజెంట్ ఫామ్ని పెడితే ఆ మీనింగ్ వస్తుంది. ఐ హ్యాడ్ టు గో, వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఈట్, తినాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ప్లే, ఆడాల్సి వచ్చింది. ఇలా మనం ఐ, వి, యు, దే, హీ, షీ ఇట్లతో హ్యాడ్ టు పెట్టి బి అయితే బి, ప్రెజెంట్ ఫామ్ అయితే ప్రెజెంట్ ఫామ్ని పెడితే ఆ పనిని చేయాల్సి వచ్చింది అనే అర్థం వస్తుంది. ఆమె నిన్న ఆఫీస్కి రాలేదు. షీ వాజ్ యాబ్సెంట్, షీ డింట్ కమ్ టు ఆఫీస్. వాట్ హ్యాపెన్? Her mother was not well. She had to be with her.
తను ఆమెతో ఉండాల్సి వచ్చింది. అర్థమవుతుందా? దీనినే నెగిటివ్లో చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి అంటే, ఉండాల్సిన అవసరం లేకపోయింది, ఉండాల్సి వచ్చింది పాజిటివ్ అయితే, ఉండాల్సిన అవసరం లేకపోయింది ఇది నెగిటివ్. దీన్ని ఎలా చెప్పాలి అంటే, ఇట్స్ వెరీ సింపుల్. ఐవి యూ దే హీ షీట్ల తర్వాత డింట్, డిడ్ నాట్, డింట్ తర్వాత హ్యావ్ టు బీ అని రావాలి. ఐవి యూ దే హీ షీ ఇట్ వీటన్నింటితో కూడా డింట్ హ్యావ్ టు బీ అని రావాలి. అంటే ఐ డింట్ హ్యావ్ టు బీ దేర్, ఐ డింట్ హ్యావ్ టు బీ దేర్, నాకు అక్కడ ఉండాల్సిన అవసరం రాలేదు. సపోజ్ హీ వాజ్ వెల్, ఇందాకేం చెప్పాం, హీ వాజ్ నాట్ వెల్, ఐ హ్యాడ్ టు బీ దేర్, అతనికి బాగలేదు, దట్స్ వై ఐ హ్యాడ్ టు బీ దేర్, అక్కడ నేను ఉండాల్సి వచ్చింది. నెగిటివ్ చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నామో చూడండి. ఐ వెంట్ టు హాస్పిటల్ బట్ సంబడి వాజ్ దేర్, వాజ్ ఆల్రెడీ దేర్, ఎవరో అక్కడ ఆల్రెడీ ఉన్నారు. సో ఐ డింట్ హ్యావ్ టు బీ దేర్, అక్కడ ఉండాల్సిన అవసరం లేకపోయింది. సో ఐ డింట్ హ్యావ్ టు బీ దేర్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హ్యావ్ టు బీ, డింట్ రావాలి, హ్యావ్ టు బీ రావాలి. ఐ డింట్ హ్యావ్ టు బీ దేర్. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలండి. ఈ బి అని ఉంది చూసారు, ఎక్కడైనా మనం బి అని పెడితే ఉండటం, బి బదులుగా ఏదైనా ప్రెసెంట్ ఫామ్ అని పెడితే ఆ పనిని చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, విల్ బీ, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో, నేను హైదరాబాద్లో ఉంటాను, ఐ విల్ బీ. అలా కాకుండా బి తీసేయండి, ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో, గో పెట్టాం, బీని తీసి గో పెట్టాం. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో, రేపు నేను హైదరాబాద్ వెళతాను. విల్ బీ ఉంటాను, విల్ గో వెళ్తాను. బీ అంటే ఉండటం. అలాగే మేబీ, హీ మే బీ ఎట్ హోమ్, హీ మే బీ ఎట్ హోమ్, అతని ఇంటి దగ్గర ఉండొచ్చు, బీ తీసేయండి. హీ మే గో టు ఆఫీస్, అతను ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఓకే, సో నేను అక్కడ ఉండాల్సిన అవసరం రాలేదు. ఐ డింట్ హ్యావ్ టు బీ దేర్. ఎవరింటికో వెళ్ళాం, వాళ్ళు ఏదో ఆఫర్ చేశారు, నిజానికి ఇట్ వాజ్ ఫుల్, బట్ తినలేని పరిస్థితి, కానీ తినాల్సి వచ్చింది మొహమాటం కొంత మరో రీజన్ వలన. ఐ హ్యాడ్ టు ఈట్, తినాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు ఈట్. సపోజ్ ఈలోపు ఎవరో వచ్చారు, ఓకే నో ప్రాబ్లం రా, పెద్ద ఇష్యూ కాదు వదిలే అంటే, అప్పుడు మనం తినాల్సిన అవసరం లేకపోయింది. ఐ డింట్ హ్యావ్ టు ఈట్. బి వస్తే ఉండటం, ఏదైనా వర్బ్ వస్తే అది ఆ పని చేయాల్సిన అవసరం వచ్చింది లేదా చేయాల్సిన అవసరం రాలేదు. షీ వాజ్ నాట్ వెల్, ఆమె బాలేదు. సో నేను చూడటానికి వెళ్ళాల్సి వచ్చింది, కంపల్షన్. ఐ హ్యాడ్ టు గో, ఐ హ్యాడ్ టు గో టు సీ హర్. వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది, ఆమెకి బాగానే ఉంది. ఐ డింట్ హ్యావ్ టు గో, ఐ డింట్ హ్యావ్ టు గో. పాజిటివ్ అయితే హ్యాడ్ టు బీ, హ్యాడ్ టు ఈట్ అని వస్తే, నెగిటివ్ అయితే డింట్ హ్యావ్ టు బీ, డింట్ హ్యావ్ టు గో, డింట్ హ్యావ్ టు ఈట్, ఇలా నెగిటివ్ ఫాము వస్తుంది. క్వశ్చన్ అడగాల్సి వస్తే ఎలా అడగాలి? నిజానికి నెగిటివ్ కన్నా క్వశ్చన్ కొన్నిసార్లు ఎక్కువగా అడుగుతుంటాం. ఉండాల్సి వచ్చిందా, ఎందుకు ఉండాల్సి వచ్చింది? క్వశ్చన్స్ ఎన్ని రకాలు? 2 రకాలు, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్. WH హౌ వర్డ్ని యూజ్ చేస్తూ అడిగేటటువంటి క్వశ్చన్స్. ఉండాల్సి వచ్చిందా, ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఉండాల్సి వచ్చిందా అనేది ఎస్ ఆర్ నో క్వశ్చన్ అయితే, ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎక్కడ ఉండాల్సి వచ్చింది, ఎప్పుడు ఉండాల్సి వచ్చింది, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఎంతసేపు ఉండాల్సి వచ్చింది, హౌ లాంగ్, ఎందుకు వై, ఎప్పుడు వెన్, ఎక్కడ ఉండాల్సి వచ్చింది వేర్, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ ఫాము ఎలా మొదలవ్వాలి? డిడ్తో మొదలవుతుంది.
డిడ్ యూ, డిడ్ ఐ, డిడ్ షీ, డిడ్ హీ, డిడ్ దే ఇలా మొదలవుతుంది. అంటే డిడ్ యూ హ్యావ్ టు బి దేర్, డిడ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి, అంటే ఐవి యూ దే హీ షీట్లు రావాలి. డిడ్ తర్వాత ఐవి యూ దే హీ షీట్లు వచ్చి తర్వాత హ్యావ్ టు బి రావాలి. అంటే డిడ్ యూ హ్యావ్ టు బి దేర్, అక్కడ ఉండాల్సి వచ్చిందా? డిడ్ యూ హ్యావ్ టు బి దేర్, ఉండాల్సి వచ్చిందా? ఒకవేళ WH క్వశ్చన్ అడగాల్సి వస్తే అది ఎక్కడ పెట్టాలి అంటే డిడ్ కన్నా ముందు మనం దాన్ని ప్లేస్ చేయాలి. అంటే ఎందుకు ఉండాల్సి వచ్చింది? వై డిడ్ యూ హ్యావ్ టు బి దేర్, ఎందుకు ఉండాల్సి వచ్చింది? తినాల్సి వచ్చిందా? నిజానికి షీ డజంట్ కుక్ వెల్, షీ డజంట్ కుక్ వెల్, నోబడి లైక్స్ హర్ కుకింగ్. డిడ్ యూ హ్యావ్ టు ఈట్, తినాల్సి వచ్చిందా? ఇప్పుడు మనం చెప్తున్నాం ఎస్ ఐ హ్యాడ్ టు ఈట్, అవును తినాల్సి వచ్చింది. లేదు తినాల్సిన అవసరం రాలేదు, ఐ డిడ్ంట్ హ్యావ్ టు ఈట్. ఇది అయిన తర్వాత క్వశ్చన్లో డిడ్ యూ హ్యావ్ టు ఈట్, తినాల్సి వచ్చిందా? ఎందుకు తినాల్సి వచ్చింది? వై డిడ్ యూ హ్యావ్ టు ఈట్, ఎప్పుడు తినాల్సి వచ్చింది? వెన్ డిడ్ యూ హ్యావ్ టు ఈట్, ఎక్కడ తినాల్సి వచ్చింది? వేర్ డిడ్ యూ హ్యావ్ టు ఈట్. సో ఇలా మనం ఏదైనా ఒక పనిని చెయ్యాల్సి వచ్చింది, హ్యాడ్ టు బి, హ్యాడ్ టు గో, హ్యాడ్ టు ఈట్, హ్యాడ్ టు ప్లే, హ్యాడ్ టు రీడ్. ఇది పాజిటివ్స్. నెగటివ్స్ ఎలా చెప్పాలి? ఐ డింట్ హ్యావ్ టు, షీ డింట్ హ్యావ్ టు, బి అయితే బి లేదా ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ దేనినైనా మనం యూజ్ చేయొచ్చు. క్వశ్చన్ ఉండాల్సి వచ్చిందా? ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎస్ ఆర్ నో క్వశ్చన్, WH క్వశ్చన్. అంటే డిడ్ యూ హ్యావ్ టు బి దేర్, డిడ్ షీ హ్యావ్ టు బి దేర్, డిడ్ దే హ్యావ్ టు బి దేర్, డిడ్ యూ హ్యావ్ టు బి దేర్ ఇలా రావాలి. ఒకవేళ WH క్వశ్చన్ అడగాల్సి వస్తే వై డిడ్ యూ హ్యావ్ టు బి దేర్, ఎందుకు ఉండాల్సి వచ్చింది? వై డిడ్ యూ హ్యావ్ టు ఈట్, ఎందుకు తినాల్సి వచ్చింది? ఇలా మనం అడగాలి. సో ఉండాల్సి వచ్చింది అనేటటువంటి మాట ఎక్కడైనా వస్తే ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయండి. పాజిటివ్, నెగటివ్ అండ్ క్వశ్చన్ ఏదైనా నేర్చుకునేటప్పుడు ఈ మూడింటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.